మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తమ కేసు పరిష్కారం కాకుండా అడ్డుకున్నాడని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎదుట అనాథ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల మండలం విజయపురి సౌత్ లో నివాసం ఉంటున్న అరికట్ల బ్రహ్మారెడ్డి విజయలక్ష్మి దంపతులు 8.5 ఎకరాల పొలంతో పాటు ఆస్తులను మొత్తం అమ్మి తమ కొడుకు ఉన్నత చదువులు చదివించడంతో యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డానని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అంజిరెడ్డి తమను పట్టించుకోవడం లేదన్నారు. అనారోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దుర్భర జీవనం గడపలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో మాచర్ల పోలీసులకు తమ కొడుకుపై ఫిర్యాదు చేస్తే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తన కొడుకు మద్దతుగా నిలిచి కేసు పరిష్కారం కాకుండా చేశాడన్నారు. అనంతరం ఎన్నిసార్లు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దిక్కులేక కోర్టులో కేసు వేశామని నెలకు 10,000 భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కోర్టు తీర్పును కూడా తమ కొడుకు అంజిరెడ్డి ఖాతరు చేయలేదని ఎస్పీకి తెలిపారు. దీంతో వీరికి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. నాది కొత్తపల్లి నివాసం. నేను నా కొడుకుని అమెరికాలో నేను అప్పుల పాలయ్యాను. 8 ఎకరాల పొలం అమ్మి అప్పులు చదివించినాక పెళ్లి చేశాను. అయ్యా మా అప్పులు తెరవటానికి ఈ విధంగా చెప్పాను. అమ్మి అప్పులు తీర్చి మాకు జీవనం పెట్టయ్యా అన్నాము. జీవనం పెట్టయ్యా అంటే మా మీద కేసు వేసాడు. కేసు వేస్తే మార్చల కోర్టు మాకు జడ్జిమెంట్ చెప్పారు. జడ్జిమెంట్ చెప్పి ఆ మూతను మళ్ళీ గురజాల కోర్టుకు అపీల్ పోయాడు. అపీల్ పోతే ఆడ మాకే చెప్పారు. ఆ మూతను మళ్ళీ గురజాల కోర్టు జడ్జిమెంట్ అయిపోయింది. ఆడ మాకు చెప్పారు. ఆ మూతను హైకోర్టుకు మళ్ళీ అపీల్ పోయాడు. అపీల్ పోతే అక్కడ మాకే చెప్పారు జడ్జి గారు జడ్జిమెంటు. ఆ మూతను కింది కోర్టును అరెస్ట్ వారెంట్ ఇవ్వమని చెప్పారు. కింది కోర్టు వారు లోకల్కి ఇచ్చారు అరెస్ట్ వారెంట్. లోకల్లో వాడు అమెరికాలో ఉన్నాడు. ఎస్పీ గారి కాడ కేసేసాం. ఎస్పీ గారు మార్చల సిఐ గారికి రాశాడు. సిఐ గారి కాడ మా వాడిని బెంగళూరులో ఉన్నాడు. అప్పుడు బెంగళూరు నుంచి పిలిపించాడు. పిలిపించినాక మమ్మల్ని పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే తమ్ముడు ఆయన సిఐ గారికి ఫోన్ చేసి రెయ్యి మాట్లాడుకొని మమ్మల్ని దగ్గరకు పిలిచి నేను అప్పు తీరవమని పెట్టాను. అప్పుడు కొడుకులిద్దరి మీద అప్పు తీరవమని చెబితే సిఐ గారు మా అబ్బాయిని తండ్రి చేసిన అప్పుని ఎవడి కోసం తీరుతూరా అన్నాడు. నన్ను మంచి మాటే అనుకున్నాను. తర్వాత మీరు బయట కూర్చొని మాట్లాడుకోమన్నాడు. బయటికి పోయినాక నా ఈయనకి వచ్చిన పెద్ద మనిషి ఎటు రాలేదు, పరారైపోయాడు. ఎటుపోయిండో నేను ఇంటికి రావడానికి సిద్ధమయ్యాను. వాళ్ళకి ఇంటికి వచ్చిన పెద్ద మనుషులు వాళ్ళల్లో పోరు చేశారు. బయటికి రాగానే వాళ్ళు ఫోన్ చేయగానే అప్పటికొచ్చాడు మా ఈయనకి తల్లి వెంకటరెడ్డి గారు. వచ్చి మాకప్పటికి పిన్నెల్లి వెంకటరామరెడ్డి లాగా ఫోన్ చేసింది మాకు తెలవదు. అప్పుడు తర్వాత బయటపడ్డది. వీళ్ళు 20 రోజులు వాడికి గడువిచ్చి పంపించారు. ఆ 20 రోజులలో ఈవిడు అమెరికా వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మేము ఓరితో ఫోన్ చేయించిన వెంపచర్ల ఫోన్ చేస్తే మీ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయినాడు, మొన్న వాటికి 4 రోజులు అయినది చెప్పారు. అప్పుడు మమ్మల్ని పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గారు మా నోట్లో మన్నేశాడు. వాళ్ళ అమ్మా నాన్నకి నన్ను పిలిపిస్తే నేను దగ్గరకు వచ్చేవాడిని. వాళ్ళ అమ్మా నాన్నకి పెట్టినట్టే నాకు కూడా అన్నం పెట్టడానికి మాట్లాడితే నేను వినకపోతే అప్పుడు చర్య తీసుకుంటే బాగుండేదే. నా నోట్లో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గారి మాకు దుర్మార్గం చేశాడు. అప్పటి నుంచి మేము కోర్టులో వేసాము. కోర్టు మాకు ఇదిగో ఈ విధంగా అమలు చేసినా కానీ మాకు కోర్టు వారు అమలు చేసిన పోలీసు వారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన మమ్మల్ని ఇప్పటికి మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. ఎందుకయ్యా ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఈ పోలీసు వారు ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఇదే మా బాధ. మేము జరగని ఇట్ట పెట్టిన వాడిని నేను ఇట్ట సాపలేదు. ఈ సాపటం వచ్చే తరపులో నాకు ఏనం కంటే మరణం మేలనే చెప్పాను నిన్న ఎస్పీ గారికి కూడా. ఇదేనయ్యా నా ఆఖరి వాకుమూలం.